చిలకలూరిపేట పట్టణంలో బర్రెకి వందనం పేరుతో రావు సుబ్రహ్మణ్యం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని జగన్ గగ్గోలు పెట్టడం ఎందుకు అర్థం కావడం లేదన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసే వీలుంటే ఎన్డీఏకి గతంలో వచ్చిన స్థానాల కంటే 60 చిలుకు స్థానాలు తక్కువగా ఎందుకు వచ్చాయో జగన్ చెప్పాలన్నారు. గతంలో 151 స్థానాలు వచ్చినప్పుడు ఈ మాటలు ఎందుకు జగన్ చెప్పలేదో సమాధానం చెప్పాలన్నారు. 11 సీట్లు వచ్చేసరికి మతిపోయి మాట్లాడుతున్న జగన్ కి చెప్పడం కంటే బర్రెకి చెప్పడం బెటర్ అని, ఎన్నికలు జరిగిన విధానం అర్థం చేసుకుని జగన్ కి నువ్వన్నా చెప్పాలని బర్రెకి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం వందనం చేసి పరిస్థితి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకి ఎవరు చెప్పినా అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగడం వల్ల తాను ఓడిపోయాలని చెప్పి చెప్తా ఉన్నాడమ్మా. ఏదైతే ఎన్డీఏ కూటమికి వచ్చిన సీట్లు పోగా 11 సీట్లతోటి సావు తప్పి కన్నులు అట్టపోయినట్లుగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల్లో 11 సీట్లు సాధించి ఓడిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయనకి ఎవరు చెప్పినా కూడా అర్థం కావట్లేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి గత అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా గొప్పలు పెడతా ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారమ్మా. ఈ రోజు మనం కనుక చూస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేది ఎవరమ్మా? కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, లేకపోతే వాటిని చేశారని చెప్పి కేంద్రం ఈ ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తా ఉన్నారు. అదే కనుక జరిగితే మన కేంద్రంలో గతంలో 350 పైచిలకు సీట్లు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి ఈసారి ఎన్నికల్లో 290 పైచిలకు మాత్రమే సీట్లు వచ్చినాయి. అంటే 60 సీట్లు తగ్గినటువంటి 60 సీట్లు మరి రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి రావడం జరిగింది. మరి ఈవీఎంలు మేనేజ్ చేసే అవకాశం ఉంటే ఫస్ట్ సెంట్రల్ లో మరి గతంలో వచ్చినటువంటి 300 పైచిలకు స్థానాలు దాటి 400 పైచిలకు స్థానాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్నారు. మరి అక్కడ తెచ్చినవాళ్ళు కదా. ఆ విషయం ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు. అందుకని ఆయనకి చెప్పే బదులు నీకు చెప్తే మంచిదనేటువంటి ఉద్దేశంతో దగ్గర రావడం జరిగిందండి. నువ్వు అర్థం చేసుకొని ఆ ముఖ్యమంత్రి ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నామమ్మా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదు. ఈ ఎన్నికల్లో అత్యంత బెస్ట్ ప్రాసెస్ ఈవీఎం ద్వారా ఓట్లు వేయటం అనేటువంటి విషయాన్ని మరి అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు. మీకు కనుక ఆ డౌట్ ఉంటే లాస్ట్ టైము మీకు వచ్చినటువంటి 151 సీట్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా ట్యాంపరింగ్ ద్వారానే వచ్చినాయని మీరు భావించాలి కదా. అప్పుడు వస్తేనేమోనా 151 సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ. ఇప్పుడు మరి 11 సీట్లు వచ్చి ఓడిపోతే ఇది ఈవీఎంల ట్యాంపరింగ్. ఈ విధమైనటువంటి అపోహలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం